ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం తాడిపత్రి బహిరంగ సభకు చేరుకుంటున్నారు. సీఎం జగన్ అసంఖ్యాకంగా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు తరలివచ్చారు. సీఎం జగన్ కు స్వాగతం పలుకుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. భారీ ఎత్తున తరలివచ్చిన జనాలకు సీఎం జగన్ అభివాదం చేస్తూ వెళుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. రోడ్డు మొత్తం కూడా భారీ ఎత్తున ప్రజలతో నిండిపోయింది. సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చిన దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఎన్నికల ప్రచార సభ కోసం సీఎం జగన్ తాడిపత్రి చేరుకున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జగదీష్ సిద్ధంగా ఉన్నారు. జగదీష్, రెండో విడత ఎన్నికల ప్రచారం ఈ రోజు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం ప్రారంభంగా ఉంది. ఇప్పుడే 5 నిమిషాల ముందు ఎన్నికల నుంచి బహిరంగ సభకు చేరుకుంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రోడ్డు ఇరువైపులా కూడా అభిమానులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పిక్కిరిసిపోయిన నేపథ్యంలో ఎన్నికల నుంచి కిలోమీటర్ ఉన్న బహిరంగ సభ రావడానికి దాదాపు అరగంట సమయం పడుతున్న నేపథ్యం కనబడుతుంది. ఎక్కడ చూసినా ముందుకు కదలనివ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి అభిమానులు, కార్యకర్తలు. ఖచ్చితంగా జై జగన్ అంటూ కూడా నినాదాలతో పోలీస్ స్టేషన్ నేపథ్యంలో ఎక్కడైనా ప్రమాదం జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మా నాయకుడు ఖచ్చితంగా మేము అతనితో దిగాలి, అతనితో సెల్ఫీ దిగాలని కూడా ఉత్సాహంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి నేపథ్యంలో పోలీసులు కూడా గట్టి బందోబస్తు చేయాలంటే గత 2 ఘటనలు జరిగిన నేపథ్యంలో ఈసారి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు 2000 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే అటు బహిరంగ సభ రెండో విడతలో మొదటి బహిరంగ సభ తాడిపత్రిలో వెళ్తున్న నేపథ్యంలో అటు జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా నాయకులు, కార్యకర్తలు కూడా భారీ స్థాయిలో సందర్భాన్ని తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర నియోజకంలో ఫిబ్రవరి 18 తారీఖు 10 లక్షల మందితో నిర్వహించిన సిద్ధం సభను తలపించే విధంగా కూడా ఈ రోజు మరి తాడిపత్రిలో బహిరంగ సభ ఏర్పాటు చేసి ఇందులో ఎన్నికల రాయలసీమ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు 3 బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. రాయలసీమలో తాడిపత్రి, అలాగే తిరుపతి జిల్లాలో వెంకటగిరి, అలాగే ప్రకాశం జిల్లా కందుకూరులో 3 బహిరంగ సభల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 45 బహిరంగ సభలు నిర్వహించగా వైసీపీ నాయకులు ప్రణాళిక రచించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ప్రారంభించిన ముఖ్యమంత్రి పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా 45 బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. ఖచ్చితంగా మేనిఫెస్టో రిలీజ్ చేసిన అనంతరం మొదటి బహిరంగ సభ కావడంతో ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొంది. ఏం చెప్తారు, ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తారు అనే విషయంలో కూడా ప్రజలు కూడా ఆసక్తి వ్యక్తం. అటు జిల్లా నుంచి నాయకులు, కార్యకర్తలు కూడా భారీగా ఆనందోత్సవాల మధ్య జెండాలు ఎగురవేస్తూ బైక్ ర్యాలీ చేసి కూడా ముందుకు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది అని చెప్పొచ్చు. బాలరావు, జగదీష్, మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. రోడ్లన్నీ కూడా కిక్కిరిసిన జనంతో కనిపిస్తోంది. మండు టెండను కూడా లెక్క చేయకుండా పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, స్వచ్ఛందంగా ప్రజలు కావచ్చు తరలివచ్చిన దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. ఎటువంటి సిచ్యువేషన్స్ క్షేత్రస్థాయిలో మీరు క్షేత్రస్థాయిలో ఉంటారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎటువంటి ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉన్నారు? నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో ప్రజల్లోనూ అలాగే నాయకులు, కార్యకర్తల్లో కూడా సంతోషాన్ని నింపింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మాట తప్పడు, ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలని అందిస్తారు. గత ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టో 99% పూర్తి చేశారు. ఈ నేపథ్యంగా మరోసారి ఈ ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టో ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా మేనిఫెస్టోని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకుందామనే వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆనందం వ్యక్తం పరుస్తున్న నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే ఈ రోజు తాడిపత్రికి భారీ స్థాయిలో ప్రజలు, అలాగే వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో హాజరయ్యారు. నేపథ్యంలో రోడ్డు మార్గాన హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గాన బహిరంగ సభకు చేరుకున్న నేపథ్యంలో రోడ్డుకు అటువైపు ఇటువైపు కిక్కిరిసిపోయిన జనసందోహం మధ్య ముఖ్యమంత్రి వాహనంలో బహిరంగ సభకు చేరుకున్న పరిస్థితి కాబట్టి దాదాపు 43-44 టెంపరేచర్ ఉష్ణోగ్రతలు ఎండ వేడిని లెక్క చేయకుండా అటు ముసలోళ్ళు, వృద్ధులు, పిల్లలు, యువత కూడా సంతోషంగా జగన్మోహన్ దగ్గర కనపడాలి, మేము దృష్టిలో పడాలన్న విధంగా కూడా బస్సుకు ఇరువైపులా వాహనానికి ఇరువైపులా కూడా కిక్కిరిచిపోయిన నాయకులు వాహనం ముందుకు పోవడానికి కూడా అవకాశం లేని విధంగా కూడా జనసమూహం మధ్య జగన్ బస్సు కొనసాగుతుంది. ఎందుకంటే మరికొద్దిసేపటికి బస్సు తాడిపత్రి పట్టణంలోని రాజశేఖర్ విగ్రహం సర్కిల్ లో బస్సు మీద బహిరంగ సభ రోడ్ షో ఏర్పాటు చేసి ఈ నేపథ్యంలో అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. ఇక్కడ 1 గంట సేపు తాడిపత్రిలో ప్రజలను ఉద్దేశించి రోడ్ షోలో పాల్గొంటాడు. అనంతరం ఇక్కడ నుంచి తిరుపతి జిల్లా వెంకటగిరికి బయలుదేరి వెళ్తారు అని చెప్పొచ్చు. జగదీష్, అంటే సభా ప్రాంగణానికి చేరుకోవడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఎందుకంటే దారి పొడవునా ప్రజలు భారీ ఎత్తున బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. బలరాం, హెలిప్యాడ్ నుంచి తాడిపత్రిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి బహిరంగ సభకు దాదాపు 1.5 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి బయలుదేరి కూడా ఇప్పటికే హాఫ్ అన్ అవర్, హెలిప్యాడ్ నుంచి బయలుదేరి హాఫ్ అన్ అవర్ అయినా కానీ ఇంకా 10-15 నిమిషాలు పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే జనాలు భారీ స్థాయిలో రావడం, ఎక్కడ కూడా ఇసుకేస్తే రావాలంత జనం రావడంతో వాహనం ముందుకు పోవడానికి కూడా చాలా ఇబ్బంది పడిన పరిస్థితిలో ప్రజలకు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలుగుకోకుండా పోలీసులు కూడా గట్టి బందోబస్తు
లేదు. మరో 10-15 నిమిషాలు బహిరంగ సభ పట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి కూడా ప్రజలను బహిరంగ సభ చేరుకున్న అనంతరం అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. బహిరంగ సభలో దాదాపు గంట పాటు ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. మేనిఫెస్టోలోని ముఖ్య విషయాలు ఉద్దేశించి, అలాగే నేను ఇచ్చిన మాట తప్పలేదు, ఖచ్చితంగా మీరు కూడా నా నుంచి మీరు లబ్ధి పొందింటేనే నాకు ఓటేయండి, మరోసారి నాకు అవకాశం ఇస్తే నేను మరింత అభివృద్ధి చేస్తానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న నేపథ్యంలో ప్రజల్లో కూడా మరింత ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు. వాళ్ళ అంటే మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత తొలి బహిరంగ సభ, ఈ సభా వేదిక నుంచి ఎటువంటి అంశాలు ప్రస్తావిస్తారు, ప్రజల్లోకి ఏ అంశాలు తీసుకువెళ్తారు, ముఖ్యంగా ప్రతిపక్షాల మీద ఎటువంటి విమర్శలు ఎక్కువ పెడతారనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొని ఉంది, ఏం చెప్తారు? ముఖ్యంగా చూసుకుంటే మేనిఫెస్టో, ఈ ఎన్నికల మేనిఫెస్టో చూసుకుంటే గత ఎన్నికల మేనిఫెస్టోకి కొన్ని పథకాలు పెంచారు, అలాగే నగదు బదిలీలో కూడా పెంచిన పథకంలో ప్రజల్లో కూడా కొంచెం ఆసక్తి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇది ప్రజలకు వివరించడానికి కూడా ఈ రోజు బహిరంగ సభ ఉండే అవకాశం ఉంది. అలాగే రెండో విడత ప్రచారం కొనసాగించిన మొదటి సాగు కావడంతో ఇక్కడ ప్రజలు అలాగే వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో ఏం ప్రకటిస్తారు, ప్రజల ఉద్దేశం ఏం మాట్లాడతారన్న ఆసక్తికి నెలకొంది. అలాగే ప్రతిపక్ష నాయకులు ఖచ్చితంగా చంద్రబాబు అయితే పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ పురంధేశ్వరి గురించి కూడా విమర్శలు చేసే అవకాశం ఉంది. నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు ప్రజలకు నమ్మే మాటలు ఏం చెప్పట్లేదు, అన్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. గతంలో 2014లో కూడా మేనిఫెస్టో కూడా పెట్టిన మేనిఫెస్టో ఏవి అమలు చేయలేదు. మేనిఫెస్టో కూడా నెట్ లో నుంచి తీసేశారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి మేనిఫెస్టో అడిగే గుగ్గులు లేకుండా దాన్ని తొలగించారు. ఆ నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులు చేసే హామీలను కానీ వాళ్ళు చెప్పే మాటలు కానీ నమ్మద్దండి, వారు మోసగిస్తారు అనే విధంగా కూడా ప్రజలు ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. ఖచ్చితంగా నేను చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేర్చాను, నేను ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా అన్ని పూర్తి చేసి ఖచ్చితంగా నాకు మరోసారి అవకాశం అండి, నా నుంచి మీరు లబ్ధి పొందితే నాకు ఓటు వేయండి అని కూడా చెప్తున్న నేపథ్యంలో అటు ప్రజల్లో అటు వైసీపీ నాయకులు కూడా ఈ మాట చాలా కొంచెం చాలా మంది చెప్తున్నారు. ఏ నాయకుడు కూడా ఇలా చెప్పలేదు, మా నాయకుడు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా చేశాడు, ఖచ్చితంగా లబ్ధి పొందిన వారు మాటకు ఓటేసాయని మా నాయకుడు గెలిచాడు, మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. జగదీష్, మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం, సీఎం జగన్ సభా ప్రాంగణానికి చేరుకుంటుంటేనే దారి మొత్తం కూడా జన సందోహం కనిపిస్తోంది. ఇసుకేస్తే రాలనంత జనం సీఎం జగన్ కు ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలు. ఇక సభా ప్రాంగణం వద్ద ఎటువంటి వాతావరణం కనిపిస్తోంది? అటు తాడిపత్రి పట్టణం మొత్తం కూడా వైసీపీ జెండాలు, నాయకులు, కార్యకర్తలతో కిర్చిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇసుకేస్తే రాలంత జనం ఈ రోజు బహిరంగ సభకు తీసుకొచ్చారు. ఎందుకంటే రాష్ట్రంలో రెండో విడత ప్రచారం కొనసాగిస్తుండడం మొట్టమొదటి సభ రాయలసీమ జిల్లా, అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిర్వహిస్తున్న నేపథ్యం. ఇక్కడ ఈ సభను మనం సక్సెస్ చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సభలని కూడా సక్సెస్. ఈ నేపథ్యంలోనే మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రోజు సక్సెస్ చేయాలనే నేపథ్యంలో అటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాటు అలాగే స్వచ్ఛందంగా ప్రజలు కూడా వచ్చిన నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఈసారి నిన్న మేనిఫెస్టో చేశారు, ఈసారి ఏమి ప్రజలకు ఏమి హామీలు ఇవ్వబోతున్నారు, ఎలాంటి మాటలు చెప్పబోతున్నారు అనే విధంగా కూడా అటు తాడిపత్రి సభకు ప్రజలు భారీగా తరలించే విధంగా వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇటు రోడ్డు మార్గాన కుక్కిర్చిపోయిన నేపథ్యంలో అలాగే బహిరంగ సభలు కూడా వేలాది మంది తరలి వచ్చిన నేపథ్యంలో బహిరంగ సభ కూడా అక్కడికి చేరుకున్న అక్కడ కూడా చాలా భారీ స్థాయిలో ప్రజలు వైసీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే అక్కడికి చేరుకోవడానికి ఇంకా ఒక 10-15 నిమిషాలు పట్టే అవకాశం బహిరంగ సభ రావడంతో జై జగన్ అంటూ కూడా నినాదాలతో హోరెత్తిన సంఘటన అయితే గతైతే చూస్తుందని చెప్పొచ్చు. జగదీష్, అంటే మీరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉంటారు, ప్రజలతో మమేకమవుతూ ఉంటారు. సీఎం జగన్ పర్యటనకు సంబంధించి స్థానిక ప్రజలు, సామాన్య ప్రజలు ఎటువంటి స్వాగతాన్ని పలుకుతున్నారు, వారు ఎటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు? ఇటు మనం చూసుకుంటే ముఖ్యమంత్రి జగన్ గత 5 ఏళ్ళలో చేసిన సంక్షేమము, అభివృద్ధి చూస్తుంటే అటు వృద్ధుల్లో పింఛన్ మాకు ఉదయం 1వ తారీఖు ఉదయం 6 గంటలకే ఇంటి దగ్గరకు వచ్చి తలుపు తట్టి వాలంటరీ వాళ్ళు ఇస్తున్నారు. ఇలాంటి పథకం ఎప్పుడు ఇంతవరకు మేము దగ్గర 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వృద్ధుల్లో ఎప్పుడు ఏ పార్టీ నాయకుడు కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఇచ్చిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా మేము ఈసారి జగన్మోహన్ రెడ్డి మా మనవుడు, ఖచ్చితంగా అతనికే ఓటేసి మేము అతను గెలిపించుకుంటాం అంటూ కూడా వృద్ధులు చెప్తున్న పరిస్థితి. తాడిపత్రి సిద్ధమేనా?
జగన్ పాల్గొంటున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికల ప్రచారంలో అయితే సీఎం జగన్ దూకుడు పెంచారనే చెప్పొచ్చు. మొదట సిద్ధం సభలతో రాష్ట్ర వ్యాప్తంగా 4 ప్రాంతాల్లో సిద్ధం పేరుతో సభలు నిర్వహించారు. తర్వాత 22 రోజుల పాటు మేమంతా సిద్ధం అంటూ కూడా బస్సు యాత్రను చేపట్టారు. 16 సభలు నిర్వహించారు. నిన్న ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత తొలిసారి బహిరంగ సభ చేపడుతూ ఉన్నారు తాడిపత్రిలో. ఇప్పటికే సీఎం జగన్ హెలీప్యాడ్ నుంచి హెలికాప్టర్ దిగిన తర్వాత కూటమిగా గుంపులు గుంపులుగా జెండాలు జతకట్టుకొని వారంతా వస్తా ఉన్నారు. మీ ఒక్కడి జగన్ మీద, మీకు మంచి చేసిన మీ ఒక్క జగన్ మీద పోలింగ్ లో వీరందరికీ కూడా బుద్ధి చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా? ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే అయిన ఎన్నికలు కానే కావు. ఈ ఎన్నికలు వచ్చే 5 ఏళ్ల మన ఇంటింటి అభివృద్ధిని, మన పేద కుటుంబాల భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికలన్నీ కూడా ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు. ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇది చంద్రబాబు చరిత్ర చెప్పిన సత్యం. ఇది మళ్ళీ ఈ చంద్రబాబు సాధ్యం కాని హామీలతో ఇప్పుడు తాను ఇస్తా ఉన్న మేనిఫెస్టోకు అర్థం. బాబును నమ్మటం అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. బాబును నమ్మటము అనంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. బాబును నమ్మటము అనంటే వదల బొమ్మాలి వదల అంటూ మరి ప్రతి పేదవాడి ఇంటికి వచ్చి తలుపు తట్టి రక్తం తాగేందుకు వచ్చే ఆ పసుపు పతిని ఇంటికి పిలవడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. నాకు వీరిలా జెండాల పొత్తులు లేవు. నాకు ఉన్న పొత్తు మంచి చేసిన ప్రజలతో, నాకున్న నమ్మకం ఆ దేవుడి దయ మీద. నా మేనిఫెస్టోను 99% అమలు చేసి, మేనిఫెస్టోను ఒక బైబిల్గా, మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా మంచి చేసి, ఆ మంచి చేసిన తర్వాతనే మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి మీ దీవెనలు, మీ ఆశీస్సులు కోరుతా ఉన్నాడు. ఈవేళ గతంలో ఎప్పుడూ జరగనట్టుగా చరిత్రలో తొలిసారిగా
ఏకంగా 130 సార్లు బటన్ నొక్కాడు మీ బిడ్డ. ఎప్పుడు ఎవరు చూడని విధంగా, గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీగా, అంటే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. ఇలాంటి లంచాలు లేని, ఇలాంటి వివక్ష లేని పాలనను చూపించి ఇంటింటికి జరిగిన మంచిని, అభివృద్ధిని చేసి చూపించి ఈరోజు మీ అందరి సమక్షంలో నిలబడి మీ బిడ్డ మీ ఆశీస్సులు అడుగుతా ఉన్నాడు, మీ దీవెనలు అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,31,000 ఉద్యోగాలు. రాష్ట్రం విడిపోయిన తర్వాత దశాబ్దాలుగా మన దగ్గర ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు 4 లక్షలైతే మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలోనే ఇచ్చినది అక్షరాల మరో 2,31,000 ఉద్యోగాలు. ఈ పిల్లలంతా, నా తమ్ముళ్ళు, నా చెల్లెమ్మలంతా ఈరోజు గ్రామ సచివాలయాలలో కనిపిస్తా ఉన్నారు. వీళ్ళంతా ఈరోజు మన మెరుగుపడిన హాస్పిటళ్లలో కనిపిస్తా ఉన్నారు. వీళ్ళంతా ఈరోజు మన మెరుగుపడిన బడులలో కనిపిస్తా ఉన్నారు. 2,31,000 ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, ప్రతి సందర్భంలోనూ నేను నా 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 అంటూ పిలుచుకునే ఈ సామాజిక వర్గాలకు, ఈ పేదలకు ఏకంగా 80% ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కూడా రాష్ట్రంలో ఎప్పుడైనా ఉంది అనంటే అది ఈ 58 నెలల పాలనలోనే అని చెప్పి మీ బిడ్డ సవినయంగా తెలియజేస్తూ మీ దీవెనలు కోరుతా ఉన్నాడు, మీ ఆశీస్సులు కోరుతా ఉన్నాడు, చేసి చూపించి. ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ మనందరి ప్రభుత్వం ప్రజలకు అందించే సేవలను, డెలివరీ చేసే వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ మొట్టమొదటిసారిగా ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా పౌర సేవలను, పథకాలను నేరుగా ఇంటికొచ్చి డోర్ డెలివరీ చేస్తూ వాలంటీర్ల వ్యవస్థను, సచివాలయ వ్యవస్థలను తీసుకువచ్చిన పరిస్థితులు ఈ 58 నెలల కాలంలోనే ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు మన బడులు నాడు నేడుతో బాగుపడతా ఉన్నాయి. ఈరోజు మన బడులు ఇంగ్లీష్ మీడియంతో గవర్నమెంట్ బడులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి. ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు ఇంటింటిని కూడా జల్లడబడుతూ ఈరోజు ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రతి ఇంటి వద్దకే వస్తూ ఉంది. ఎప్పుడు చూడని విధంగా ఈరోజు గ్రామాల్లోనే ఫ్యామిలీ డాక్టర్ కనిపిస్తా ఉన్నాడు. ఎప్పుడు చూడని విధంగా గ్రామాల్లోనే ఈరోజు మన గ్రామంలోనే ఒక మహిళా పోలీస్ కనిపిస్తా ఉంది. ఎప్పుడు చూడని విధంగా ఈరోజు మన గ్రామంలోనే 4 అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపించే రైతు భరోసా కేంద్రం మన గ్రామంలోనే ఇక్కడే కనిపిస్తా ఉంది. గ్రామంలోనే నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తా ఉన్నాయి. ఆ గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్ కనిపిస్తా ఉంది. ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా మీ బిడ్డ పాలనలో ఈ 58 నెలల కాలంలోనే తీసుకువచ్చి చూపించి మీ సమక్షంలో నిలుచుని మీ బిడ్డ మీ ఆశీస్సులు అడుగుతా ఉన్నాడు,
మీ దీవెనలు కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. గ్రామంలో ఈ 58 నెలల్లోనే ఎలా మారింది మన గ్రామం అని చెప్పి చేసి చూపించి ఈరోజు మీ బిడ్డ మీ ఆశీస్సులు కోరుతా ఉన్నాడు, మీ దీవెనలు కోరుతా ఉన్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్పే ప్రతి అంశం ఏపీ సీఎం వైఎస్ జగన్ తాడిపత్రిలో ఆయన రోడ్ షోలో భాగంగా అక్కడి ప్రజలతోటి మాట్లాడుతూ ఉన్నారు. బహిరంగంగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ఇవాల్టి నుంచి మలివిడత ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే మొత్తం అంటే పోలింగ్ ఇంకా 15 రోజుల సమయం ఉండటంతో ఈ 15 రోజుల్లో కూడా మొత్తం 45 నియోజకవర్గాల్లో కూడా సభలు ఉండేలా ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ఇవాళ తాడిపత్రిలో మాట్లాడుతున్నారు. మన కాస్ట్ సర్టిఫికెట్, మన బర్త్ సర్టిఫికెట్, ఈరోజు మనకు ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఈరోజు మన గడప వద్దకే వస్తా ఉన్న పరిస్థితులు ఈ 58 నెలల కాలంలోనే ఎప్పుడు జరగని విధంగా ఇంటి వద్దకే ఈరోజు వైద్య సేవలు అందుతూ ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ఈ విప్లవాత్మక మార్పులన్నీ కూడా ఎవరు ఊహించని విధంగా మన ఇంటి వద్దకే, మన ఇంటికే వచ్చే వ్యవస్థ వచ్చింది. ఎప్పుడు అనంటే అది ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని కూడా సవినయంగా తెలియజేస్తూ చేసి చూపించి ఈరోజు మీ బిడ్డ మీ సమక్షంలో నిలుచుని మీ అందరి దీవెనలు కోరుతా ఉన్నాడు, మీ అందరి ఆశీస్సులు కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. ఎప్పుడైనా మీరు ఊహించారా? ఎప్పుడైనా ఎవరైనా చెప్తే నమ్మేవారా? గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు లంచాలు లేకుండా, వివక్ష లేకుండా మీ వద్దకు వస్తాయి అని అంటే మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఎవరైనా మీకు చెప్పి ఉంటే మీలో ఎవరైనా నమ్మి ఉండేవారా అని అడుగుతా ఉన్నాను నేను. ఇలా 2 చేతుల పైకి ఇలా 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 ఈరోజు ఎక్కడా లంచం లేని వ్యవస్థ, ఎక్కడా వివక్ష లేని వ్యవస్థ ఈరోజు ఆ పాలన చేసి చూపించి ఈరోజు మీ బిడ్డ మీ సమక్షంలో నిల్చొని ఈరోజు మీ దీవెనలు కోరుతా ఉన్నాడు. ఈరోజు మీ బిడ్డ మీ ఆశీస్సులు కోరుతా ఉన్నాడు. మొట్టమొదటిసారిగా ఎప్పుడూ జరగని విధంగా పేదింటి పిల్లల కోసం గవర్నమెంట్ బడిని, ఆ బడుల్లో ఉన్న వారి చదువుల్ని, బడుల్లో ఇచ్చే ఆహారాన్ని, బడిలో వారు వేసుకునే యూనిఫాములు మొదలు వారికి ఇచ్చే పుస్తకాల వరకు, వారి క్లాస్ రూములలో డిజిటల్ బోధన కొరకు ఐఎఫ్పి ప్యానెళ్లతో వారి క్లాస్ రూములు మొదలు ఆ పిల్లల చేతుల్లో పెడతా ఉన్న ట్యాబుల వరకు, ఆ పిల్లల కోసం మార్చిన కరికులంలో ప్రతి ఒక్కటి కూడా విద్యా రంగంలో ఒక విప్లవాన్ని మన గ్రామంలోనే మన కళ్ళ ఎదుటే తీసుకువచ్చి ఈరోజు మీ బిడ్డ కోరుతా ఉన్నాడు. చేసి చూపించి మీ చల్లని దీవెనలు ఆశీస్సులు కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. అడుగుతా ఉన్నా, ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే పాలన, మీ బిడ్డ పాలన మరో 10 సంవత్సరాలు పూర్తవుతే 1వ తరగతి చదువుతా ఉన్న మీ బిడ్డ రేపు సంవత్సరం ఐబీ చదువులు చదువుతాడు. ఇంగ్లీష్ మీడియంలో అనర్గళంగా మాట్లాడటం మొదలు పెడతాడు. 2035 నాటికి మీ బిడ్డ 10th క్లాస్ ఎగ్జామ్ ఐబీలో పూర్తి చేసి ఐబీ సర్టిఫికెట్ తీసుకుని అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి ఉంటుంది మీ బిడ్డకు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ పాలన మరో 10-15 సంవత్సరాలు కొనసాగితే ఈరోజు మొట్టమొదటిసారిగా చదువులలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు ప్రముఖ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, ఎంఐటి, ఎల్ఎస్సి వంటి విశ్వవిద్యాలయాలు ఈరోజు వాళ్ళ చదువులు
ఈరోజు మన డిగ్రీలతో అనుసంధానమై ఆన్లైన్లో వాళ్ళే సర్టిఫికెట్లు ఇస్తూ ఈరోజు మన డిగ్రీలతో అనుసంధానమైన చదువులు జరుగుతూ ఉన్నాయి. మరో 15 సంవత్సరాలు మీ బిడ్డ పాలన ఇలాగే కొనసాగితే 1వ తరగతి చదువుతా ఉన్న మన పిల్లాడు 10th క్లాస్లో IB సర్టిఫికెట్ తీసుకుంటాడు. మరో 4 ఏళ్లలో డిగ్రీ పూర్తి చేసి ఆ పిల్లాడు 30% చదువులు MIT, LSE, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్లలో సర్టిఫికెట్లు తీసుకొని ఆ తర్వాత ఆ పిల్లాడు ఉద్యోగం కోసం అనర్గళంగా మాట్లాడుతూ అప్లికేషన్ పెడితే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఆ పేదల బ్రతుకులు ఎలా మారుతాయో ఒక్కసారి ఆలోచన చేయమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈ విప్లవాత్మక మార్పులన్నీ తీసుకొచ్చి చేసి చూపించి ఈరోజు మీ బిడ్డ మీ సమక్షంలో నిలుచొని మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు ఈరోజు మీ బిడ్డ కోరుతా ఉన్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడు చూడని విధంగా, గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మహిళా సాధికారతకు దన్నుగా ఓ అమ్మఒడి అనే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా, చూశారా అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా? ఓ ఆసరా, ఓ సున్నా వడ్డీ అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా? ఓ చేయూత గురించి. గతంలో ఎప్పుడైనా మీరు చూశారా? ఓ కాపు నేస్తం గురించి. గతంలో ఎప్పుడైనా మీరు చూశారా? ఓ EBC నేస్తం. గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా, చూశారా? పూర్తి ఫీజులు కడుతూ విద్యా దీవెన. గతంలో ఎప్పుడైనా మీరు చూశారా, విన్నారా? విద్యా దీవెనతో పాటు వసతి దీవెన. గతంలో ఎప్పుడైనా మీరు చూశారా, విన్నారా? పేదలకు 31 లక్షల ఇళ్ల స్థలాలు. గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా, చూశారా? అందులో కడతా ఉన్న 22 లక్షల ఇల్లు. గతంలో ఎప్పుడైనా విన్నారా, చూశారా? మన గ్రామంలోనే మహిళా పోలీస్, మన ఫోన్లోనే ఒక దిశ యాప్. మహిళా సాధికారతకు ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా, చూశారా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఈరోజు. ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మలను చేయబట్టుకొని నడిపిస్తూ ఏకంగా 50% రిజర్వేషన్లు అక్క చెల్లెమ్మలకు ఇస్తూ ఏకంగా చట్టం చేసి ఆ అక్క చెల్లెమ్మల సమక్షంలో ఈరోజు నిలబడి, అక్క నా చెల్లెమ్మ మీకు మంచి చేశాను, మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు మీ బిడ్డ ప్రభుత్వంపై ఉంచమని చెప్పి ఈరోజు సవినయంగా కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడు జరగని విధంగా మీరు ఎప్పుడైనా చూశారా? రైతన్నకు పెట్టుబడికి సహాయంగా పంట వేసే సమయంలోనే రైతన్నను ఆదుకుంటూ ఓ రైతు భరోసా అనే కార్యక్రమం ఎప్పుడైనా గతంలో చూశారా అని అడుగుతా ఉన్నాను. రైతన్నకు తోడుగా ఉంటూ గ్రామంలోనే ఓ RBK వ్యవస్థ తీసుకొచ్చి పంట విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నను చేయబట్టుకుని నడిపిస్తా ఉన్న కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే ఈ 58 నెలల కాలంలోనే రైతన్నలకు పంట రుణాలకు 0 వడ్డీలు, 9 గంటలు పగటి పూటే రైతన్నలకు ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం, సమయానికే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ, రైతన్నకు ఉచిత పంటల బీమా, చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా దళారీ లేని వ్యవస్థ తీసుకొచ్చి ఎంఎస్పీతో కన్నా ఎక్కువ రేటు ఇచ్చి పంటల కొనుగోలు, MSP లేని పంటల కొనుగోలు కూడా RBK ద్వారా కొనుగోలు చేసి చూపించి ఈరోజు మీ బిడ్డ ప్రతి రైతన్నను ఈరోజు అడుగుతా ఉన్నాడు. జరిగిన మంచిని చేసి చూపించి మీ చల్లని దీవెనలు ఇవ్వమని, మీ చల్లని ఆశీస్సులు ఇవ్వమని చెప్పి ఈరోజు మీ బిడ్డ కోరుతా ఉన్నాడు. మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయానికి అర్థం చెప్పాడు మీ బిడ్డ. మాటల్లోనే కాదు, చేతల్లో చేసి చూపించాడు మీ బిడ్డ.
ప్రతి అడుగులోనూ నా 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 అని వింటూ పిలుచుకుంటూ నా ఎస్సీలు అనంటూ, నా ఎస్టీలంటూ, నా బీసీలంటూ, నా మైనారిటీలంటూ ఈ పేద కులాల ఆత్మగౌరవాన్ని, వారి ఆత్మాభిమానాన్ని పెంపొందించేలా డీబీటీలోనూ నాన్ డీబీటీలోనూ ఏకంగా 75% పైచిలకు ఈ పేద వర్గాలకే అందించిన చరిత్ర కేవలం ఈ 58 నెలల కాలంలోనే. చట్టం చేసి మరి 50% రిజర్వేషన్లు ఈ పేద వర్గాలకే అందించిన చరిత్ర ఈ 58 నెలల కాలంలోనే. ఏకంగా మంత్రి మండలిలో 68% మంత్రి పదవులు ఏకంగా ఈ వర్గాలకే అందిన చరిత్ర ఎప్పుడైనా జరిగింది అనంటే అది ఈ 58 నెలల కాలంలోనే. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ఏకంగా 175 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈరోజు రాష్ట్రంలో ఏకంగా 25 ఎంపీ స్థానాలున్నాయి. ఈ 200 స్థానాలకు గాను ఏకంగా 50% అంటే ఏకంగా 100 సీట్లు నేను నా 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 అని పిలుచుకునే ఈరోజు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలకి ఏకంగా 100 సీట్లు కేటాయించిన చరిత్ర ఏ రాజకీయ పార్టీ అయినా గతంలో చేసిందా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఇలాంటి సామాజిక న్యాయం చేసి చూపించి ఈరోజు మీ బిడ్డ మీ అందరి సమక్షంలో నిల్చొని ఈరోజు మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు ఈరోజు కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. మరో వంక చంద్రబాబును చూడమని కోరుతా ఉన్నా, మరో వంక కూటమిని చూడమని కోరుతా ఉన్నా, మరో వంక మోసాలు, అబద్ధాలు, కుట్రలు, వెన్నుపోట్లు, పొత్తులు, మేనేజ్మెంట్లు వీటిని నమ్ముకొని ఈరోజు చంద్రబాబు రాజకీయం చేస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు మీ బిడ్డ పేరు చెబితే మీకు నేను ఇంతకు ముందు చెప్పిన ఇన్ని పథకాలు గుర్తుకొస్తాయి, ఇన్ని వ్యవస్థలు గుర్తుకొస్తాయి. మరి నేను ఇక్కడే నిలబడి అడుగుతా ఉన్నాను, మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాను అని చెప్పుకుంటా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాను అని చెప్పుకుంటా ఉన్నా ఈ చంద్రబాబును అడుగుతా ఉన్నాను, నేరుగా నా ప్రజలను అడుగుతా ఉన్నాను, పేదలను అడుగుతా ఉన్నాను. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు పేరు చెబితే మీకు కనీసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నా నేను ఈరోజు ఈ సందర్భంగా. 2 చేతుల పైకెత్తి ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటా ఉన్న ఈ మనిషిని పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచైనా ఏ పేదవాడికైనా చేసిన చరిత్ర ఈ చంద్రబాబుకు ఉందా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు ఇలాంటి అబద్ధాలతో, ఈరోజు ఇలాంటి మోసాలతో ఈరోజు మనం యుద్ధం చేస్తా ఉన్నాం. అబద్ధాల మేనిఫెస్టోను మరొక్కసారి వీళ్ళంతా కూడా ముందుకు తోస్తా ఉన్నారు. కాబట్టి ఆ మేనిఫెస్టో గురించి మీ అందరికీ కూడా 4 మాటలు చెప్తాను. ఇదేమిటో మీరంతా చూస్తున్నారా? ఇది 2014లో ఇదే చంద్రబాబు తాను సంతకం పెట్టి తన కూటమిలో ఉన్న 3 ఫోటోలు, చంద్రబాబు నాయుడు, ఆయన పక్కనే దత్తపుత్రుడు, ఆయన పక్కనే ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారు, వీళ్ళ 3 ఫోటోలతో ఇదే కూటమిగా ఏర్పడి 2014లో చంద్రబాబు నాయుడు గారు స్వయాన సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో
ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ మీ అందరికీ గుర్తుందా అని అడుగుతా ఉన్నాను. గుర్తుందా? ఈ పాంఫ్లెట్ లో తాను మీ ఇంటికి పంపించడమే కాకుండా అప్పట్లో గుర్తున్నాయా ఆ ఈనాడు, ఆ TV5, ఆ ABN ఛానల్ అడ్వర్టైజ్మెంట్లు గుర్తున్నాయా? అప్పట్లో అడ్వర్టైజ్మెంట్లు కూడా ఊదరగొట్టారు. ఎక్కడ మీరు మర్చిపోతారేమో అని అడ్వర్టైజ్మెంట్లు కూడా ఊదరగొట్టారు. గుర్తున్నాయా? మంగళసూత్రం తెంపుతూ ఒక చెయ్యి వస్తుంది, వెంటనే ఆ చెయ్యిని అడ్డుకుంటూ మరో చెయ్యి వస్తుంది. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు రావాలి అని అడ్వర్టైజ్మెంట్లు గుర్తున్నాయా? ఇదే 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఈ ముగ్గురి ఫోటోలతో కూటమిగా వీళ్ళంతా కూడా ఏర్పడి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో వీళ్ళు ఏం రాశారో అప్పట్లో చదవమంటారా? అప్పట్లో చదవమంటారా? వీళ్ళు రాసినది రైతులకు రుణమాఫీ 87,612 కోట్ల రూపాయలపై మొదటి సంతకం చేస్తాను అని అన్నాడు. రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి 87,612 కోట్ల రూపాయలు రుణాల మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా నేను. రెండు చేతులు పైకెత్తారబ్బా, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆయన చెప్పిన ముఖ్యమైన హామీలలో ఇంకా ముందుకు పొమ్మంటారా? పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నారు. మరి 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నా నేను. ఇలా రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? ఇంకా ముఖ్యమైన హామీని ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. 25,000 కదా దేవుడు ఎరుగు. ఏ ఒక్కరి బ్యాంక్ అకౌంట్ లో అయినా ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో నేను. ఇలా రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోమంటారా? ఇంకా ముందుకు పోమంటారా? ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ప్రతి నెల అన్నాడు. మరి 2,000 ఇంటూ 5 సంవత్సరాలు అంటే 2,000 ఇంటూ 60 నెలలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా. ఇలా రెండు చేతుల పైకి ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? ఇంకా ముందుకు పొమ్మంటారా? అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అని అన్నాడు. ఇచ్చాడా? కనీసం మీలో ఏ ఒక్కరికైనా 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా నేను. ఇలా ఇలా రెండు చేతులు పైకెత్తాలి ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోతే ఈ ముఖ్యమైన హామీలలో 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాలన్నీ మాఫీ అన్నాడు. అయ్యాయా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. అయ్యాయా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. జరిగిందా? మీ తాడిపత్రిలో కనిపిస్తా ఉందా?
మరి ఇందులో చెప్పింది ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. ఈసారి మాత్రం గట్టిగా అబ్బా 2 చేతులు పైకెత్తాలి. ఈసారి గట్టిగా ఇలా 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 ఇలా. పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? మరి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళను నమ్మవచ్చా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా. ఏమన్నా నమ్మవచ్చా? ఏమక్క నమ్మచ్చా? మరి ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ కూటమిగా ఏర్పడి మళ్ళీ ఇదే ముగ్గురు మోసం చేసేందుకు ఈరోజు సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు, ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు, ఇంటింటికి బెంచ్ కారు కోరిస్తామంటున్నారు. మరి నమ్మచ్చా అని అడుగుతా ఉన్నా నేను. 2 చేతుల పైకి ఎత్తేలేపా ఇలా 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 ఇలా. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇలాంటి మోసాలతో ఇలాంటి అబద్ధాలతో యుద్ధం చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. వాలంటీర్లందరూ మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటళ్ళు మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ప్రతి ఒక్కరూ 2 బటన్లు నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు. ఒక్కడి కూడా తగ్గేందుకు వీలేదు. సిద్ధమేనా? మంచి చేసిన ఫ్యాన్ ఎక్కడుండాలి? మంచి చేసిన ఫ్యాన్ మీ ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? సింక్లో ఉండాలి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీ చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు. నా పక్కనే పెద్దాడన్న ఉన్నాడు. మీ అందరికీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ అందరికీ పరిచయం చేస్తా ఉన్నాను. కొంచెం మాటలు కటువగానే మనసు మాత్రం వెన్న. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నాను. అదే రకంగా నా కుడి పక్కన శంకరన్న ఉన్నాడు. మీ ఎంపీ అభ్యర్థిగా తాను నిలబడతా ఉన్నాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా కూడా సవినయంగా కోరుతా ఉన్నాను. కాసేపటి కిందట పెద్దారెడ్డన్న మాట్లాడుతూ తాడిపత్రి నియోజకవర్గంలో ఒక అగ్రికల్చర్ కాలేజు దీని గురించి తాను ప్రస్తావించాడు. నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా తాడిపత్రిలో అగ్రికల్చర్ కాలేజ్ మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా నేను చేస్తాను అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మిగిలినటివి తాను కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్కి సంబంధించి కొన్ని ప్రస్తావనలు చేశాడు. అవన్నీ కూడా పెద్దారెడ్డితోనే దగ్గరుండి ఆయనతోనే ఆ మంచి కార్యక్రమాలన్నీ కూడా చేయిస్తానని తెలియజేస్తా ఉన్నాను. మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు మరొక్కసారి కోరుతూ మీ బిడ్డ సెలవు తీసుకుంటా ఉన్నాడు.
తాడిపత్రి ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ మాట్లాడారు. గడిచిన ఈ 5 ఏళ్ల కాలంలో కూడా గతసారి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూడా 99% అమలు చేసి చూపించాం. అలాగే ఈసారి మరోసారి వైసీపీని గెలిపిస్తే దీనికన్నా కూడా మెరుగైన అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా ప్రజలందరికీ అందేలా చేస్తాము అనేసి సీఎం జగన్ కోరారు. అలాగే చంద్రబాబు వస్తే ఇప్పుడు వస్తున్న పథకాలన్నీ ఆగిపోతాయి కాబట్టి మరోసారి వైసీపీని గెలిపిస్తే ఈ రాబోయే 5 ఏళ్ల కాలంలో కూడా మరింతగా అభివృద్ధి సంక్షేమ పాలన కూడా ప్రతి ఒక్కరికి అందేలాగా కృషి చేస్తాం, మరోసారి వైసీపీని గెలిపించాలని సీఎం జగన్ అభ్యర్థించారు.